మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్ర కాంక్ష ఫలితంగా ఈరోజు మనం పలకాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ఈనాటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా తదుపరి కార్యక్రమం జాతీయ పతాకావిష్కరణ. జిల్లా అధికారులకి అభివాదం చేస్తూ ఈనాటి కార్యక్రమ గౌరవ అతిథులు గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ మొహమ్మద్ అలీ షబీర్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. వినోద్ కుమార్ గారిని కూడా సవినయంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ గారిని కూడా ఆనాటి మిత్రులారా, ఈ తెలంగాణ రావాలని 60 సంవత్సరాలు మనము పోరాటం చేసినాం. ఈ పోరాటంలో ఎంతో మంది అమరవీరులు మన ప్రాణాలు పోయినాయి. ఇలా అమరవీరులు కూడా మనం వెళ్ళి ఆ పూలలతో నివారణ అర్పించి వచ్చినాం. మరి వాళ్ళ త్యాగాలతోనే కదా తెలంగాణ వచ్చింది. 60 సంవత్సరాల త్యాగాల్లో అమరవీరులతో సహా చాలా మంది యువకులు, కార్మికులు, మన ఎంప్లాయీస్ అందరు కలిసి అన్ని రాజకీయ పార్టీలు కలిసి తెలంగాణ రావాలని కృషి చేస్తే ఫైనల్ గా మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో మనకు జూన్ 2, 2014లో కొత్త రాష్ట్రం మన భారతదేశ మ్యాప్ లో తెలంగాణ మనకు వచ్చింది. ఆ సంగతి మనకు తెలియదు కాదు. మరి తెలంగాణ వచ్చినాక మనమందరము ఎంతో ఆశించిన మన స్లోగన్ ఏముంది, తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 మీదనే మనం పోరాటం చేసినాం. అలాగే మీ జిల్లా ఆదిలాబాద్ కూడా ఒక చరిత్ర ఉంది. నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఇంత దూరం ఆదిలాబాద్ వేసినారు. నేనన్నా ఏమన్నా ఆదిలాబాద్ వేసినామంటే షబీభాయ్ కాంగ్రెస్ ఉన్నారా, నువ్వు సీనియర్, మరి ఆదిలాబాద్ స్టార్ట్ అవుతుంది, ఆదిలాబాద్ ఏ నుంచి అక్కడి నుంచి మన బార్డర్ నుంచి, కాబట్టి నువ్వే పోవాలని నాకు ఇక్కడ వేసినందుకు. మరి ఇది పోరాట గడ్డ. కుమ్రం భీమ్ గారి కూడా స్లోగన్ అదే ఉండే, జల్ జంగధ్వని. ఆయన కూడా 3 స్లోగన్ల మీదనే నిజాం గారితో పోరాటం చేసి మరి ఈ ప్రాంతానికి ఆదివాసులను వాళ్ళను రక్షణ కావాలని పోరాట గడ్డ. కాబట్టి ఆయనకు కూడా మనము ఈ రోజు జ్ఞాపకం చేసుకోకుంటే న్యాయం చేసేవాళ్ళం. మరి అలాంటి గడ్డకు నాకు పంపించినందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, మన తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 2047 వరకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి దీంట్లో ముఖ్యంగా యువకులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా, అలాగే గ్రీన్ ఎనర్జీని పెంచాలా, తర్వాత మహిళలకు పోటీ షోలు చేయాలా, అలాంటి
తీసుకొని మొన్న ప్రధానమంత్రి గారి అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ లో ఆయన ఈ యొక్క రాబోయే తెలంగాణ ఎలా అభివృద్ధి చేస్తామని ఒక డాక్యుమెంట్ కూడా నీతి ఆయోగ్ లో సమర్పించినారు. రైజింగ్ లో నంబర్ 1 గా ఉండాలా తెలంగాణ అని ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం వచ్చిన కేవలం 5-6 రోజులనే 6 గ్యారెంటీలు ఇచ్చిన విషయం మీకు తెలుసు. మహిళలకు ఉచిత బస్సు గాని, 200 యూనిట్ కరెంట్ ఫ్రీ గాని, 500 రూపాయలకు గ్యాస్ ఫ్రీ గాని, వంట గ్యాస్, దాంతో సహా నేరుగా రైతులకు రుణమాఫీ, దాదాపు కేవలం రుణమాఫీ 21,000 crores 21,000 కోట్ల రూపాయలు. భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద లోన్ మాఫ్ ఎక్కడ జరగలేదు. ఇక్కడ మన రాష్ట్రంలో లోన్ మాఫీ చేసినాం. 10,000 అప్పుడు రైతు భరోసా ఉంటే దానికి 12,000 చేసి ఇవాళ 2 కిస్తులు